ఈరోజు స్పెషల్ దొండకాయ శనగపప్పు ప్లస్ కొబ్బరి ఫ్లేవర్తో కర్రీ అండి. వేడి వేడి అన్నంలోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి కర్రీ తయారీ విధానం చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈ కర్రీ తయారీ కోసం ఒక అర కేజీ దొండకాయని తీసి పెట్టుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఇలా పొడువుగా ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 50 గ్రాముల శనగపప్పును కూడా ముందే తీసుకుని నానబెట్టుకున్నానండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని కోసి పెట్టుకున్న దొండకాయల్ని, అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకోవాలండి. ఇందులోనే ఒక చిన్ని గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి వీటిని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ విజిల్స్ వేయించకూడదు. విజిల్ రాగానే దొండకాయని వాటర్ నుంచి సపరేట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ కలపాలి. దీన్ని మనం క్లోజ్ చేసుకుందామండి. విజిల్ పెట్టేసుకుందాం. ఇలాగ హై ఫ్లేమ్ మీద ఉంచాలండి. ఒక 2 మినిట్స్లో మనకి విజిల్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎలా కుక్ అయ్యాయో. మరీ మెత్తగానూ లేవు, అలాగని గట్టిగా కూడా లేవన్నమాట అండి. ఇలా అయితే దొండకాయ చక్కగా మనకి కర్రీలోకి, రైస్లో కలుస్తుంది. చూసారా, పప్పు అది పలుకుగాను లేదు, అలాగని మెత్తగా కూడా లేదన్నమాట. అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసి పెట్టేసుకుందాం. ఈలోగా మనం ఒక మిక్సీ గిన్నె తీసి అందులో ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, చిన్న కొబ్బరికాయ వేసి దాన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఈ కర్రీ కోసం ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే తాలింపు కోసం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కాస్త శనగపప్పుని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఇటువంటి కడాయి ఒకటి పెట్టుకున్నాను. కడాయి హీట్ అవ్వాక మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దొండకాయలు మనకి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పోపులు, కరివేపాకు అవి వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి వేయనవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారం సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కర్రీలో కూడా కారం వేస్తాం కాబట్టి ఎండుమిర్చి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, చక్కగా చిటపటలాడుతుంది కరివేపాకు. ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాస్త ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. వీటిని కూడా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ఫ్రై అవుతుంది, చూసారా. ఈ ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత, బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న దొండకాయలను శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకోవాలి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును అలాగే దొండకాయలను కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారా, అవి జస్ట్ కుక్ అవని తప్ప మరీ ఎక్కువగా ఉడికిపోలేదండి. మనం డైరెక్ట్గా దొండకాయ ఆయిల్లోనే వేయించాలంటే చాలా టైం పడుతుంది. దానికన్నా ఈ ప్రాసెస్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు కాస్త పసుపు, అలానే మనకి రుచికి సరిపడా కారం కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఆ ఘాటు ఎక్కువగానే తెలుస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకుని దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. దొండకాయలకి కారం పట్టేంతలా దీన్ని మగ్గించుకోవాలి.
కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఇది. దొండకాయ అనేసరికి మనం ఎప్పుడు కట్ చేసి ఫ్రై చేసేస్తాము. ఎర్లీ మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కానీ, లేదంటే మనకు ఆఫీస్ కానీ ఎప్పుడు రొటీన్‌గా ఒకటే కదా చేసుకుంటాం. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. బావుంటుంది. రైస్‌లో చాలా బావుంటుంది కర్రీ. దొండకాయ, శనగపప్పు తగులుతూ ఉంటాయి. మళ్ళీ దాంట్లో మనకి కొబ్బరికాయ ఫ్లేవర్ కూడా ఉంటుంది కర్రీ. చూసారా చక్కగా కారం పట్టేసింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! కొబ్బరికాయ, పచ్చిమిర్చి ప్లస్ అల్లం. ఆ పేస్ట్‌ని అందులో వేసుకోవాలి. ఈ పేస్ట్‌ని కర్రీ అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. కొబ్బరికాయ, దొండకాయ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. అది అందరికీ తెలిసిందే. ఇలా పేస్ట్ పచ్చిమిర్చి, అల్లం కలిపి పేస్ట్ చేసి వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి. ఇది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన కర్రీ అండి. చూసారా? ఈ పేస్ట్ కూడా కర్రీలో శుభ్రంగా కలిసిపోయింది. ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి. దొండకాయ ఇంకా కుక్ అవ్వాల్సిన పని ఉండదు కాబట్టి కొంచెం త్వరగానే అడుగడుతూ ఉంటుంది. మనం దగ్గరగా ఉండి కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ కావాల్సి వస్తే మనం దొండకాయలను ఉడకబెట్టుకున్నాం కదండీ! అందులో వాటర్ ఉంటుంది కదా! అది యూజ్ చేయాలి. వేరే వాటర్ వేయకూడదు. ఒకవేళ అవసరమైన మట్టుకి కొంచెం ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా దగ్గరగా కుక్ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇంకేముందండి మన కర్రీ తయారైపోయింది. ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి కర్రీని. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.